5 ఏళ్లలో ఇష్టానుసారంగా పన్నులు పెంచడం, అసలు పరిపాలన అంటూ లేకుండా పోవడం. ఏ ప్రభుత్వమైనా జనరల్గా మనం చూస్తే జీవన ప్రమాణాలు కొలమానం. ఒక పరిపాలన ఇచ్చిన వ్యక్తి, నేను కానీ ఎవరైనా సరే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే చూసుకోవాల్సింది మన పాలసీల వల్ల ప్రజల జీవితంలో మార్పు వచ్చిందా లేదా, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగాయా లేదా, వాళ్ళకి ఆదాయం పెరిగిందా అప్పులు పెరిగాయా, లేకుంటే ఖర్చులు ఎక్కువైనాయా ఆదాయం తగ్గిందా, లేకుంటే ఆదాయం పెరిగినా దానికంటే 2-3 ఖర్చులు అయితే ఇంకా అప్పులు పాలైపోతారు. అదే జరిగింది. ఏ వ్యక్తిని మీరు మాట్లాడించినా ఈ రాష్ట్రంలో ఒక్కరు కాదు, ఒక కాంట్రాక్టర్ అనేవాడిని మనం చూసి చాలా అసూయగా ఉంటాం. తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు, వీడంతా డబ్బులు సంపాదిస్తాను. ఇప్పుడు వాడు 30 ఏళ్ళుగా సంపాదించిన ఆస్తి ఎన్పిఏకి వెళ్ళిపోయింది. వాడు బిల్స్ ఇవ్వకుండా వాడు అయిపోయాడు. పాత రోజులు వాళ్ళ తాత ముత్తాత సంపాదించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళందరూ. ఒక విద్యా వ్యవస్థ, ఏదో వ్యాపారం చేసుకుందామని ఒక చిన్న స్కూల్ పెట్టుకుంటే వాడి పని అయిపోయింది. తెచ్చిన అప్పుకు వడ్డీ కట్టలేకుండా వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుందనుకుంటే ఈరోజు ఎవ్వడికి ఉద్యోగం లేదు. నెంబర్ 1, 24% నిరుద్యోగంతో ఏపీ నెంబర్ 1. వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నింటిలో మేము ఏపీ నెంబర్ 1. ఏంటి నెంబర్ 1? మీరు ఇట్లా నెంబర్ 1లో. ఈరోజు చదువు మీద నిరాసక్తత వచ్చింది. నా జీవితంలో ఎప్పుడు నేను చూడలే ఇంతమంది పిల్లలు అండరెస్ట్. నేను మొన్న తెనాలికి వస్తే కాలేజీలు రోడ్డు మీదకి వచ్చేసారు పిల్లలు. చూసిన తర్వాత వాళ్ళ ఎనర్జీ కానీ వాళ్ళు ఒక ఉక్రోషం. అక్కడి నుంచి నేను బాపట్ల ఒక మ్యారేజ్ అయిపోతే 11:30 పోతే ఆ గర్ల్స్ అయితే మొత్తం మిడ్నైట్ 11:30కి విపరీతంగా వచ్చారు. నేను చెన్నైకి పోతే సవేత కాలేజ్ వస్తూ ఉంటే ఆ కాలేజీ పక్కన నేను పోతున్నాను కూడా నాకు కూడా తెలియదు. ఇక్కడ టకామని చూస్తే కొన్ని వేల మంది అరుస్తున్నారు. మా వాడు వెళ్ళిపోయాయంటే నిలిపాడు. నిలిపితే ఇక్కడెక్కడ ఉన్నారంటే ఇక్కడ కాలేజీ ఉంది సార్, ఇక్కడ మీరు చదువుకుంటున్నామని. వాళ్ళకు కూడా ఒక అశాంతి. అంటే యూత్లో ఇంతవరకు ఇంత అభద్రతాభావం, ఇంత నిరాశ, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత నేను ఎప్పుడు చూడలేదు. కొద్దిగా అటు ఇటు ఉంటుంది కానీ ఇంత వ్యతిరేకత లేదు. దానికి కారణం వీళ్ళు చేసిన పని. ఆ రోజు నెంబర్ 1 మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎంప్లాయ్మెంట్లో నెంబర్ 1, ఎడ్యుకేషన్ నెంబర్ 1. ఆ రోజు చేసిన పనులు ఈరోజు ప్రపంచం అంతా తెలుగు జాతి నెంబర్ 1గా ఉందంటే ఆ రోజు చేసిన ఫౌండేషన్.